అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాహుల్ గాంధీని కొట్టిన ముగ్గురు మంత్రులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన రసబసగా మారింది. బీజేపీ ఎంపీలు పోటీ ఆందోళన చేపట్టడంతో పార్లమెంటు ముఖ్యద్వారం వద్ద తోపులాట తోసులాటకు చేసుకున్నారు. అయితే ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ వల్లే తనకు గాయాలయ్యాయంటూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోయడంతో ఆయన తనపై పడి ఇద్దరూ పడిపోయారని చెప్పుకొచ్చారు. అయితే దీనిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని రాహుల్ గాంధీ అంటున్నారు. అంతేకాకుండా ముగ్గురు బీజేపీ ఎంపీలు తనను కొట్టేందుకు ప్రయత్నించారంటూ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం నుంచి శాంతియుతంగా ప్రదర్శన చేస్తూ పార్లమెంటు మకర ద్వారంలోని ప్రవేశించేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తమ ఎంపీ రాహుల్ గాంధీని ముగ్గురు బీజేపీ ఎంపీలు కొట్టారని కూడా కాంగ్రెస్ పార్టీ స్పీకర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రతిపక్ష నేత గౌరవ మర్యాదలకు ఇది భంగం కలిగించడమేనని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. బీజేపీ ఎంపీల ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి కూడా విరుద్ధమని స్పష్టం చేసింది. తక్షణం ఈ ఘటనపై బాధితులపై ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.